హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే రైల్వేలో ఇంకొక నోటిఫికేషన్ రావడం అనేది జరిగిందండి. సో ఇదైతే కొంతమందికి మాత్రమే. సో అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఇది ఎవరికో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నోటిఫికేషన్ ఏంటంటే ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ అండి. టెక్నీషియన్, ఓకే, ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్. ఇది అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అండి, బట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ అయితే కాదు. ఇది షార్ట్ నోట్స్ అండి, షార్ట్ నోటిఫికేషన్ లాగా షార్ట్ నోట్స్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 10th June 2025 వచ్చింది. బట్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను కొంచెం లేట్గా అనేది వీడియో చేయడం జరిగింది, ఓకేనా. సో ఇదైతే షార్ట్ నోటీస్ వచ్చిందండి. అంటే మనకి ఒక బిలో 1 monthలోనే మనకు అనేది అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఫుల్ లెంత్ నోటిఫికేషనే వచ్చేస్తుంది. బట్ అప్పటి వరకు ఏంటంటే అసలు ఏంటి అనేది చూద్దాం. సో మనకున్న వేకెన్సీస్ అయితే, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 6374 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇందులో ఈ పోస్టులలో 51 కేటగిరీస్ ఉన్నాయి. అంటే 51 రకాల పోస్టులు అనేవి మనకి ఉండడం జరిగింది. 6374 అంటే మనకి ఆర్ఆర్బి వాళ్ళు ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు కదండి. సో లాస్ట్ ఇయర్ అయిపోయింది కదా 2024లో కూడా ఈ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు 9000 చేంజ్ ఉన్నాయి మనకి. బట్ ఇప్పుడైతే మాత్రం 6374 51 కేటగిరీస్ జాబ్స్ అయితే ఉన్నాయండి. సో ఎవరైనా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటే సో నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా తొందరలోనే వచ్చేస్తుంది. సో అసలు ఏంటి అనేది చూస్తే, సో దీనికి వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ వస్తే 18 to 30 years అండి యూఆర్ వాళ్ళకి. సో మనకి ఓబీసీ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అనేది ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కదా. వీళ్ళకి ఒక 3 years, వీళ్ళకి ఒక 5 years. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి నాకు తెలిసి 10 years ఉండొచ్చు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వీళ్ళకి. సో అఫీషియల్ ఫుల్ లెంత్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అనేది వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. బట్ అప్పుడు వరకు ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 30 years యూఆర్ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్టెన్షన్ ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, పీడబ్ల్యూ వాళ్ళకి 10 years ఉంటుంది. సో దీని క్వాలిఫికేషన్ ఏంటి, సో ఐటీఐ చేసిన వాళ్ళు అండ్ 10th class చేసిన వాళ్ళు ఉంటారు కదండి. మ్యాక్సిమం పోస్టులు అనేవి ఐటీఐ వాళ్ళు చేసిన వాళ్ళకే ఉంటాయి. కొన్ని పోస్టులు అనేవి, కొన్ని కేటగిరీ పోస్టులు అనేవి 10th class వాళ్ళకు కూడా ఉంటాయి. సో మీరు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చెక్ చేసుకొని ఎవరైనా ఐటీ వాళ్ళు కానీ 10th వాళ్ళు కానీ ఉంటే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి, ఓకేనా. కేటగిరీ నెంబర్ ఆఫ్ పోస్టులు చెప్పాం కదా. కేటగిరీ అంటే 51 types ఆఫ్ పోస్టులు ఉన్నాయండి. 51 రకాలు ఉన్నాయి ఇందులోనే. సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఏంటి అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. సో సిలబస్ విషయానికి వస్తే మ్యాథ్స్ వచ్చేసి 25 marks, రీజనింగ్ వచ్చేసి 25 marks, జనరల్ సైన్స్ వచ్చేసి 40 marks, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 marks. అంటే మొత్తం 100 marks అనేది ఎగ్జామ్, ఓకేనా. 100 marks అనేది ఎగ్జామ్ ఉందండి. మ్యాథ్స్ వచ్చేసి 25 marks, రీజనింగ్ 25 marks, జనరల్ సైన్స్ 40 marks, జనరల్ అవేర్నెస్ 10 marks. డ్యూరేషన్ ఎంత, టైం ఎంత అంటే 90 minutes అండి. 1.5 hour మనకి ఎగ్జామ్. అండ్ 30 minutes ఎక్స్ట్రా ఫ్రమ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 30 minutes అనేది ఎక్సెస్ ఇస్తారు, ఓకేనా. సో మనకైతే 90 minutes టైం అనేది. సో ఓవరాల్గా నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా మీకు అనేది నేను వీడియో చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.